వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారం, నెల, సంవత్సరంన్నర ఈ టైంలో పలే కూల్చి పడేస్తాం, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని ఘనంగా ప్రకటించుకుంటున్న బీఆర్ఎస్ అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలను గుర్తించలేకపోతోందా? అసలు బీఆర్ఎస్ కు బీటలు వాడుతున్నాయా? బీఆర్ఎస్ కోటకు పగుళ్లు ఏర్పడ్డాయా? చాలా మంది నేతలు పక్క పార్టీలోకి, అదే కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారా? పార్లమెంటు ఎన్నికల వేళ పార్లమెంటు ఎన్నికలు శిబిరికి వచ్చాయి, మెడ మీద కత్తిలా వేలాడుతున్నాయి. ఈ టైంలో అస్త్రశస్త్రాలు రెడీ చేసుకొని యుద్ధానికి సిద్ధం కావాల్సిన తరుణంలో బీఆర్ఎస్ కు చెందిన ఎంపీలు ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదంట. బీఆర్ఎస్ లో ఉండి పోటీ చేస్తే గెలవడం కష్టం అనుకుంటున్నారంట. అందుకే వీరే కాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారితేనే తమ రాజకీయ మనుగడ ఉందని భావిస్తున్నారట. అంటే బీఆర్ఎస్ బీటలు వాడుతోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ వదిలేసి బయటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టచ్లోకి వెళ్ళిపోయారు, ఆయనతో సమావేశం అవుతున్నారు. కొంతమంది బహిరంగంగా ముఖ్యమంత్రిని కలుస్తున్నా, కొంతమంది అంతర్గతంగా రహస్యంగా ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలతో సమావేశం అవుతున్నారు. ఈ విషయం క్లియర్ కట్, ఎవరు కాదనలేదు. బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్లోకి జంప్ అయ్యేందుకు ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఇంతే కాకుండా జిల్లా స్థాయిలో కూడా బీఆర్ఎస్ అతలాకుతలం అవుతోంది. అనేక చోట్ల అవిశ్వాస తీర్మానాల దెబ్బకు బీఆర్ఎస్ మొత్తం నాశనమైంది. అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. దీంతో బీఆర్ఎస్ ఇప్పుడు చిక్కులో పడినట్లే, బీఆర్ఎస్కు బీటలు వారినట్లే. ఒక సిట్టింగ్ ఎంపీ అయితే మూటా ముల్లే సర్దుకొని రెడీ అయిపోయారట. కాంగ్రెస్ అధిష్టానంతో ఆయన చర్చలు ఫలవంతమయ్యాయట. ఆయన ముఖ్యంగా ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడుపుతూ పార్టీని వీడిపోయేందుకు, బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్తో జంప్ అయ్యేందుకు రెడీ అయిపోయారట. బీఆర్ఎస్ నేతలకు ఈ విషయం తెలిసినా ఏమీ చేయలేని పరిస్థితి అట. ఆయన ఇంటికి వెళ్లి సంపాదించిన తాను పార్టీ మారను అనే విషయం మాత్రం ఆ ఎంపీ చెప్పలేకపోయారట. అంటే ఖచ్చితంగా ఆ ఎంపీ మూటా ముల్లే సర్దుకొని బీఆర్ఎస్ను వదిలేసి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతారు. అంటే ఒక ఎంపీ ఖచ్చితంగా జంప్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీరే కాకుండా మరికొంతమంది మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు వీరంతా లైన్ క్లియర్ చేసుకొని ఎప్పుడు చేరిపోవాలా అంటూ ప్లాన్తో రెడీ ఉన్నారట. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం, నాశనం చేస్తాం, కులవేస్తాం, పడదేస్తామంటూ ఏవేవో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా టెన్షన్లో ఉన్నారు. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు జరుగుతున్న పరిణామాలకు బిత్తరపోతున్నారు. ఖచ్చితంగా చాలామంది కాంగ్రెస్లోకి చేరిపోయే అవకాశాలు ఉన్నాయని అంతర్గతంగా తెలుస్తోంది. చాలామంది కేటీఆర్ మొహం మీదే నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యేలు, ఎంపీలే కాకుండా జిల్లా స్థాయిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు కూడా ఇప్పటికే దుకాణాలు సర్దుకున్నారు. అనేక చోట్ల అవిశ్వాస తీర్మానాలు నెగ్గాయి. ఎంపీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ పరిణామాలు కేసీఆర్లో టెన్షన్ పెడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం పక్కన పెడితే తమ పార్టీని నిలుపుకోవడం ఇప్పుడు కేసీఆర్కు కష్టసాధ్యంగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.